తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నారో వాళ్ళ కోసము నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. తెలంగాణ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మైండ్లో చాలా విషయాలు నడుస్తున్నాయి. ఒకటి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ కాలేజెస్లో వాటిల్లో స్టార్ట్ అవ్వబోతుంది. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ జనవరిలో ఉంది. ఎప్సెట్ ఎగ్జామ్ కూడా ఈసారి తొందరగా అవ్వచ్చు, అంటే మే ఫస్ట్ వీక్లోనే ఎప్సెట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో చాలా మంది స్టూడెంట్స్ మైండ్లో ఏముందంటే టెన్షన్, స్ట్రెస్, ప్రెషర్, ఇలాంటి చాలా థింగ్స్ రన్ అవుతున్నాయి. నేను చేయగలుగుతానా, అసలు ఈ ఎగ్జామ్స్కి చదవడం అవసరమా, అసలు ఏంటిది, నేను ఎక్కడ వచ్చి స్టక్ అయ్యాను అనే థాట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది కామన్ ప్రాబ్లం ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. టాపర్, స్టేట్ టాపర్ నుంచి వీకెస్ట్ స్టూడెంట్స్ ఇన్ ది స్టేట్ చూసినా కానీ అందరికీ ఈ మైండ్లో ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో ఫస్ట్లీ ఇది కామన్ ఆస్పెక్ట్. సో దీనిని ఎలా డీల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ఉండాలి. ఆ ప్లానింగ్ అంటే ఏంటి అంటారు కదా, ఒక ప్లానింగ్, ఒక పద్ధతి అని. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఎలా ఉన్నారో చూడు. సో ప్లానింగ్ అంటే ఏంటి? ప్లానింగ్ అంటే ఫస్ట్ ఏ ఎగ్జామ్స్ మనకి తొందరలో రాబోతున్నాయి. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జేఈ రాస్తుంటే జేఈ తొందరలో రాబోతుంది. సో మీకుండే స్టడీ అవర్లో మ్యాక్సిమం టైం మీరు జేఈ మీద ప్రిపరేషన్ మీద ఎక్కువ టైం పెట్టాలి. నెక్స్ట్ ఆస్పెక్ట్ మీ కాలేజ్ ఎగ్జామినేషన్స్, లైక్ మీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ ఆర్ మీ యూనిట్ టెస్ట్, అవన్నీ ఏంటి, యూఆర్ బిల్డింగ్ అప్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్స్. టీజీ, ఐపీ ఎగ్జామ్స్ ఏవైతే ఫిబ్రవరి 26 నుంచి స్టార్ట్ అవుతున్నాయో వాటికి ఇండైరెక్ట్ ప్రిపరేషన్ అనుకుంటే దానికోసం మీరు ఎగ్జామ్ ఉన్న టైంలో యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ది సేమ్. థర్డ్ ఆస్పెక్ట్ ఈస్ ఎప్సెట్ ఆర్ ఎంసెట్ ఎగ్జామినేషన్కి చాలా 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 ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్, మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఎగ్జామినేషన్. ఎందుకంటే టాప్ కాలేజెస్లో ఒకవేళ సీట్ వస్తే మీకు 60 lakhs ప్లస్ ప్యాకేజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ ఎగ్జామ్కి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో దీనికి మీకు కావాల్సింది ఒక థరో ప్లాన్. ఆ ప్లాన్ ఏంటంటే నేను సింపుల్గా చెప్తాను. సో మీరు ఒక 5 hours ఆఫ్ ప్రిపరేషన్ నా కోసం ఇచ్చారంటే మీరు ఈ అన్ని ఎగ్జామ్స్కి చదవచ్చు. ఈ 5 hours ఎలా డివైడ్ చేసుకోండి అంటే డైలీ మీ ఫస్ట్ ప్రయారిటీ సపోజ్ ఎప్సెట్ ఎగ్జామినేషన్ ఉంది, అప్పుడు ఏంటంటే మీరు 3 hours ఫర్ ఎప్సెట్ ఎగ్జామినేషన్ అండ్ 2 hours ఫర్ ఐపీ ఎగ్జామినేషన్. ఇది మీ ఫస్ట్ గోల్. లేదు, యు ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్, మీకు ఫోకస్ జేఈ ఎప్సెట్ మీద ఉండాలి, అప్పుడు ఏం చేయండి అంటే మీరు 2 hours ఫర్ జేఈ పెట్టండి, 2 hours ఫర్ ఎప్సెట్ పెట్టండి అండ్ 1 hour ఫర్ ఐపీ పెట్టండి. ఇలా మీరు టైం మేనేజ్ చేసుకున్నారంటే యూ విల్ బీ ఇన్ అన్ ఎక్సలెంట్ పొజిషన్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్స్. అన్ని 3 చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఇంత ప్రెషర్ ఉన్నప్పుడు ఒక స్పోర్ట్స్ పర్సన్ ఇమాజిన్ చేయండి, విరాట్ కోహ్లీని ఇమాజిన్ చేయండి. విరాట్ కోహ్లీ మన 2022 T20 వరల్డ్ కప్ అప్పుడు 2 sixes కొట్టారు. అది కూడా ఎప్పుడు మనం చాలా ట్రిక్కీ పొజిషన్లో ఉన్నప్పుడు, అంత ప్రెషర్ ఉన్నప్పుడు 2 sixes కొట్టడం అంటే విరాట్ కోహ్లీకి ప్రెషర్ లేదా? విరాట్ కోహ్లీకి ఆ మూమెంట్లో టెన్షన్ లేదా? బిలియన్స్ చూస్తున్నారు ఇక్కడ, ఓన్లీ మీ ఫ్రెండ్స్, మీ కజిన్స్, మీ పేరెంట్స్ మాత్రమే. ఇది హోల్ నేషన్ ఇస్ వాచింగ్. ఫెయిల్ అయితే మన ట్విట్టర్లో 100 ట్రాల్లు వచ్చేవి. బట్ ఆ ప్రెషర్ అంతా ఏం చేశారు? మేనేజ్ చేసుకున్నాడు. మీరు చూస్తూ ఉంటారు క్రికెటర్స్ వాళ్ళంతా కూడా ఏదో మంత్రం చాంట్ చేస్తూ ఆర్ బ్రీదింగ్ చేస్తూ ఆర్ ఇలా బ్యాటన్ కొడుతూ, దోస్ ఆర్ ఆల్ ప్రెషర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. మీరు అంత అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళక్కర్లేదు. మీరు ఏం చేయాలంటే మీ ప్రిపరేషన్ని ఇలా సింపుల్గా పెట్టుకోవాలి. డైలీ 1 hour నేను ఇంటర్మీడియట్కి చదువుతున్నాను, డైలీ 2 hours నేను జేఈకి చదువుతున్నాను, డైలీ 2 hours నేను ఎప్సెట్కి చదువుతున్నాను. వీటి కోసము మేము ఇంటర్మీడియట్కి ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేసాము, ఇంటర్ ఎగ్జామ్స్ 1 shot సిరీస్. ఈ ఇంటర్ ఎగ్జామ్ 1 shot సిరీస్లో మీ ఇంటర్ ప్రిపరేషన్ మొత్తం మేము కవర్ చేస్తున్నాం, మీరు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. సెకండ్ ఏంటంటే ఇప్పుడు వి ప్రెజెంట్ యూ గ్రాండ్ లాంచ్ ఆఫ్ ఎంసెట్ సిరీస్. ఎంసెట్ సిరీస్ కూడా గ్రాండ్ లాంచ్ తొందరలో అవ్వబోతుంది. సో యూ స్టే ట్యూన్ టు దిస్ స్పేస్, రైట్? సో ఈ ఎప్సెట్ సిరీస్, ఈ ఇంటర్మీడియట్ సిరీస్తో మీరు ఇక్కడే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. దెన్ మన వాట్సాప్ కమ్యూనిటీ జాయిన్ అయ్యారంటే మీకు కావాల్సిన ఇంపార్టెంట్ చాప్టర్స్, రిసోర్సెస్, ఫ్రీ మాక్ టెస్ట్ అన్నీ పెట్టాం. సో వాట్సాప్ కమ్యూనిటీ జాయిన్ అవ్వండి. దెన్ మీరు కోచింగ్ తీసుకుంటే ఇలాంటిది ఏదో మేము కోచింగ్ సెంటర్ నడుపుతున్నామని చెప్పట్లేదు. కోచింగ్ తీసుకుంటే ఏంటంటే మీకు అట్లీస్ట్ ఆ క్లాసులు అనేవి అటెండ్ అవుతారు, అట్లీస్ట్ ఆ టెస్ట్ అనేవి రాస్తారు.
అంటే సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. సో మీరు ఏంటంటే ఇప్పుడు బుక్ పెన్ను తీసుకుని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ వీడియో తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్, వీ విల్ స్టార్ట్ అని కామెంట్ చేయండి అందరు, సో దట్ ఐ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు స్టార్ట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకోసము చాలా మంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు, బట్ ఆ ఎక్స్పెక్టేషన్తో ఓవర్వెల్మ్ అవ్వకూడదు. ఆ ఎక్స్పెక్టేషన్ మేనేజ్ చేసుకుని డైలీ మీరు నేను చెప్పినట్టు 2 hours ఒక ఎగ్జామ్కి, 2 hours ఇంకో ఎగ్జామ్కి, 1 hour ఇంకో ఎగ్జామ్కి, మండే టు సాటర్డే చేసి టెస్ట్ రాసి దాన్ని తరో అనాలిసిస్ చేసి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటే మీరు ఏ ఎగ్జామ్ అయినా కానీ క్రాక్ చేయొచ్చు. సో షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. మేము మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో కింద కామెంట్ చేయండి, వీఆర్ రెడీ, అండ్ వీ విల్ షేర్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ అండ్ కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో ప్రతి ఒక్క స్టూడెంట్కి రీచ్ అయ్యేలా చూడండి. నమస్తే.